అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ప్రత్యేకించి కరువుతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు వరం లాంటి డ్రిప్ ఇరిగేషన్ ని ఎటువంటి అవకాశం లేకుండా రైతులని నిలువునా ముంచేసినటువంటి ప్రభుత్వం మనం చూసాం. గతంలో అంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో 80,000 హెక్టార్లకి మనం డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 40,000 మంది మాత్రమే డ్రిప్ ఇరిగేషన్ ని సప్లై చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా అనంతపురం జిల్లా వాసులు ఎదుర్కొంటారు. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ ప్రధానంగా మన అనంతపురం జిల్లాలో ఈరోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాం మనం అందరం కూడా. అలాంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి అనంతపురం జిల్లాకి రాష్ట్రంలో ఏ జిల్లాకి అనేటువంటి పెద్ద ఎత్తున పరికరాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టి మనందరికీ కూడా రైతులను మేలు చేసేటువంటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మిత్రులు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓకి, మరి పీడీ ఏపీఎంఐపీ గారికి, ఎంఆర్ఓ గారికి, అధికారులకు, నాయకులకు, విచ్చేసినటువంటి రైతు సోదరులకు, మండల నాయకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నా సైడ్ నుంచే వారం ముందు జరగాల్సిన కార్యక్రమం ఇది, వారం ఆలస్యమైంది. ఏది ఏమైనా ఈరోజు పెద్ద ఎత్తున ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు హెక్టార్లలో చెప్పారు. మనకు అలవాటు పడిండేది ఎకరాలు కాబట్టి టార్గెట్ ఇప్పుడు మనకి ఇచ్చినది 37,500 హెక్టార్లు. అంటే దాదాపు 1,00,000 ఎకరాలు, 2.5 పైన మనం తీసుకుంటాం. హెక్టార్ అంటే 1,00,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకు? ఉమ్మడి జిల్లాకు పాత గవర్నమెంట్లు అన్ని కూడా ఉమ్మడి జిల్లాలో పెద్ద రాష్ట్రంలోనే 34,000 టార్గెట్ ఇచ్చినారు. మనం ఈరోజు విడిపోయినటువంటి సగం జిల్లాకే 1,00,000 ఎకరాలని టార్గెట్ పెట్టుకున్నాం. 10 పెరగచ్చు, 10 తగ్గచ్చు, కానీ అంచనాల్లో ఉన్న కూడా మనము హైయెస్ట్ పెట్టుకోవాలా. ఈ జిల్లా రైతాంగానికి రుణం తీర్చుకునేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మేము ప్రతి నిమిషం కూడా గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నాం. ప్రతి రంగంలోనూ కూడా మార్పులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థిక అరాచకం జరిగిన తర్వాత, ఆర్థిక విధ్వంసం జరిగిన రాష్ట్రంలో ఒక్కసారిగా అద్భుతాలు చేయడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆర్థిక విధ్వంసం ఏ స్థాయిలో జరిగింది అనంటే, నేను చెప్తే వైట్ పేపర్ ఇస్తే ఇది మీరు రాసినటువంటి లెక్కలు అనేటువంటి అవకాశం ఉంది. మొన్నటిదాకా కరెక్ట్ గా వారం రోజుల కిందట నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మార్గదర్శిగా నిలబడేటువంటి సంస్థ, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ కాకుండా నీతి ఆయోగ్ సంస్థని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్లానింగ్ ఎట్లుండాలి, తమ ఖర్చు ఎట్లుండాలి అనేటువంటి ఒక, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక మార్గదర్శనం చేసేటువంటి సంస్థ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మీద కూడా అధ్యయనం చేసింది. ఈ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయనంటే, ప్రధానంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ వదిలేస్తే 18 రాష్ట్రాలను తీసుకున్నారు. 18 రాష్ట్రాల్లో మనం ఎన్నో స్థానంలో ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.